టైమ్స్ అంటే రిలేటెడ్ టు ద హెడ్ కానీ అండ్ ఇంక్లూడింగ్ ట్రామా ఆర్ ట్యూమర్స్ అంటే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ఇన్సైడ్ ద బాడీ కానీ ఎనీ డిఫార్మిటీస్ అంటే మన బాడీలో సరిగ్గా గ్రోత్ లేకపోయినా వాటికి సంబంధించిన వాటిని కేర్ తీసుకునే డాక్టర్స్ ఈఎన్టీ డాక్టర్స్ అంటారు. యూజువల్గా మనకి ఈఎన్టీలో ఏమొస్తుందంటే హియరింగ్ లాస్ ఉంటుంది, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, అండ్ some sort of a tinnitus will be there, ringing in the ears, సైనసైటిస్ అంటారు. సైనసైటిస్ అంటే కొన్నిసార్లు మనకి సైనస్ ఉంది అంటారు, ఎక్సెస్ హెడేక్ వస్తుంటుంది, ఎలర్జీస్. అండ్ కమింగ్ టు ద వాయిస్, మనకి కొంతమందికి వాయిస్ హార్ష్గా ఉంటుంది. స్వాలోయింగ్ డిసార్డర్స్, మింగేటప్పుడు డిసార్డర్ ఉంటుంది. అండ్ ఈసోఫేగస్ సేమ్. సో some people they find it very difficulty with the esophagus. So all these things they are related to the nose, ear and throat. And the common tools, ఇక్కడ కామన్ టూల్స్ మనకి ఎక్స్రేస్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కంటే ముందున మనకి ఇయర్, నోస్, థ్రోట్ వీటిలో ఏం చేస్తారంటే దే గో విత్ స్కోప్. అంటే చాలా వాటికి స్కోప్, ఎండోస్కోప్ అని ఇలాగ మనం వినుంటాం. ఒక చిన్న పైప్ లాంటిది, ఒక కెమెరా లాంటిది పెట్టి పంపిస్తుంటారు. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ దే యూజ్ అనమాట. సో లెట్ us see the common diseases in ear, nose and కొంచెం throat. పెంచరా Sorry? వాయిస్ కొంచెం పెంచరా సార్? Yeah, 1 minute. Now am I audible? Now am I audible? Yes, ఆ వాయిస్ sir. ఇప్పుడు బాగా వినపడుతుందా? Yeah. Yes, So sir. మనకి we have sinusitis. సైనసైటిస్ అంటే సేమ్ మనకి బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ పెట్టుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ nasal discharge. Tonsillitis. Everyone knows what is meant by tonsillitis. Tonsils అంటే ఐడియా ఉందా మనకి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టాన్సిల్స్ అంటే మనకి నాలుగు చూపించమంటారు డాక్టర్. మీకు టాన్సిల్స్ ఉందండి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. టాన్సిల్స్ ఉందండి, సర్జరీ చేయాలి అంటారు. సో వై డు వి గెట్ దిస్ టాన్సిలైటిస్? బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ టాన్సిలైటిస్ రావడం వల్ల వి గెట్ సోర్ థ్రోట్. సోర్ థ్రోట్ మీన్స్ వాట్? సోర్ థ్రోట్ మీన్స్ వాట్? థ్రోట్ డ్రై అయిపోయి ఇరిటేషన్ కింద రావడం.
Yeah. So we have something called as sore throat. What's meant by sore throat? Anyone please tell me what is meant by sore throat? rough fiber. యా మన వాయిస్ ఏమవుతుంది హార్ష్గా తయారవుతుంది అనమాట. అండ్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మనం మింగేటప్పుడు వీ కెన్ నాట్ స్వాలో ప్రాపర్లీ. అండ్ టాన్సిల్స్ ఏమిటది స్వోలెన్ ఏంటి అంటే పెద్దగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిఫ్త్ వన్ ఎలర్జిక్ రైనైటిస్. Allergic rhinitis means an allergic reaction to airborne allergens. అంటే గాలి వల్ల మనకి గాలిలో డస్ట్ పార్టికల్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళడం వల్ల నేజల్ కంజెషన్ వెళ్తుంది, బ్రీదింగ్ అనేది బ్లాకేజ్ ఏర్పడుతుంది. దానివల్ల మనకి కంటిన్యూస్ స్నీజింగ్ వస్తుంటది. అందుకని కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు మనకి ఎక్కడైనా చిల్లీ పౌడర్ కానీ లేకపోతే స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి స్నీజింగ్ అంటే ఏంటి? స్నీజింగ్ అంటే తుమ్ములు వస్తుంటాయి. అండ్ ఇచ్చింగ్ విల్ బి దేర్. అండ్ ఆల్ దిస్ థింగ్స్ సమ్ టైమ్స్ సీజనల్ వల్ల కానీ ఆర్ కంటిన్యూస్ త్రూ అవుట్ ది ఇయర్ అంటది కానీ లేకపోతే అట్మాస్ఫియరిక్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే సరౌండింగ్స్ చేంజ్ వల్ల కానీ వస్తుంది. దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. సెవెంత్ వన్ స్లీప్ అప్నియా. స్లీప్ అప్నియా మీన్స్ దేర్ విల్ బి నాజల్ కంజెక్షన్. సో బ్రీదింగ్ లో ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటది అండ్ ద పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీద్ ప్రాపర్లీ. సో వీళ్ళకి స్లీప్ డిజార్డర్ ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు. దాన్ని ఏమంటారు స్లీప్ అప్నియా. నెక్స్ట్ ఎయిత్ వన్ లారింగిటిస్. లారింగైటిస్ అంటే లారింగ్స్ అంటే మన వాయిస్ బాక్స్ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఓవర్ యూజ్ ఆఫ్ ద వాయిస్. అంటే కొన్నిసార్లు మనం ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు అరుస్తూ ఉంటాం. అరిచినప్పుడు ఏమవుతుందంటే గొంతు బొంగురిపోతుంది, అంటే వాయిస్ అనేది హార్ష్గా తయారవుతుంది, హోర్స్నెస్ అవుతుంది. దాన్ని లారింగైటిస్ అంటారు. వాట్ ఈస్ ద డిసీజ్ కాల్డ్ యాజ్? వాట్ ఈస్ ద డిసీజ్ కాల్డ్ యాజ్? Laryngitis. లారింగైటిస్. లారింగైటిస్ అంటే ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ద లారింగ్ బాక్స్. అంటే లారింగ్ బాక్స్ అంటే ఏంటి? వాయిస్ బాక్స్ అన్నమాట. మన వాయిస్ బాక్స్ ని ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే వాయిస్ అనేది హోర్స్ గా తయారవుతుంది. నెక్స్ట్ 10th వన్ వెర్టిగో. ఇదేదో మూవీలో ఒక హీరోయిన్ కూడా వస్తుంది డిసీజ్. వెర్టిగో అంటే మనకి డిజీనెస్ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా. ఏదో మెరీగో రౌండ్. మెరీగో రౌండ్ అంటే ఎగ్జిబిషన్కి వెళ్తే రౌండ్ గా తిరుగుతూ ఉంటాం మనం కూర్చుంటే. ఐఎమ్ నాట్ గెటింగ్ దట్. ఇప్పుడు ఒక హార్సెస్ లాగా ఉంటుంది, చిన్న పిల్లలు దాన్ని రౌండ్ తిరుగుతుంటారు. అలాంటి దాంట్లో కూర్చుంటే మనకి ఎలా కళ్ళు తిరుగుతుందో అలా బ్యాలెన్స్ లేకుండా పడిపోవడం. అండ్ సమ్ టైమ్స్ మనకి హీరింగ్ లో డిజార్డర్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే వెర్టిగో అంటారు. నెక్స్ట్ 13th వన్. లెట్ us see the 13th వన్. వాట్ ఈస్ ద 13th వన్? లారింగియల్ క్యాన్సర్. లారింగియల్ క్యాన్సర్ అంటే లారింగ్స్ లో వచ్చే క్యాన్సర్. లారింగ్స్ అంటే ఏంటి? లారింగ్స్ ఇంకో వర్డ్ ఉంది, ఏం వర్డ్ అంటారు దాన్ని? లారింగ్స్ నేమ్ వర్డ్ అంటారు, వాయిస్ బాక్స్ అంటారు. ఈ వాయిస్ బాక్స్ కి వచ్చే క్యాన్సర్ ఏమంటారు? లారింగియల్ క్యాన్సర్. సో లారింగ్స్ అంటే మన వాయిస్ బాక్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాట్ విల్ బి దేర్? హోర్స్నెస్ విల్ బి దేర్. హోర్స్నెస్ విల్ బి దేర్ అండ్ పర్సిస్టెంట్ కాఫ్, కంటిన్యూస్ గా కాఫ్ ఉంటుంది. అండ్ స్వాలోయింగ్ లో కూడా డిఫికల్టీ ఉంటుంది. నెక్స్ట్ 15th వన్ గ్లూ ఇయర్. GLUE. ఎవరైనా గ్లూ కొన్నారా? డిడ్ యూ బై గ్లూ ఎనీ టైమ్? Yes. గ్లూ అంటే ఏంటి మా? గ్లూ స్టిక్ అంటారు. గ్లూ అంటే ఏంటి? గమ్ అన్నమాట. గ్లూ ఇయర్ అంటే ఏంటి? చెవిలో నుంచి ఒక థిక్ ఫ్లూయిడ్ కారుతా ఉంటది. అంటే మిడిల్ ఇయర్ లో మనకి ఆ చెవిలో నుంచి ఒక రసం లాగా లేకపోతే ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ లాగా వస్తూ ఉంటది. దానివల్ల ఏమవుతుంది అంటే హీరింగ్ లాస్ అవుతుంది. దిస్ గ్లూ ఇయర్ ఇస్ అ కామన్ డిజీజ్ అమాంగ్ చిల్డ్రన్. మనం చిల్డ్రన్ ఏమంటారు? మన మెడికల్ టెర్మినాలజీలో చిల్డ్రన్ ఏమంటారు? పీడియాట్రిషియన్, పీడియాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ 18th వన్ థైరాయిడ్ నాడ్యూల్స్. థైరాయిడ్ నాడ్యూల్స్. ఓకే, థైరాయిడ్ అంటే మనకి తెలుసు. థైరాయిడ్ అంటే ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్స్ Throat. థ్రోట్ దగ్గర ఉంటుంది. ఏ షేప్ లో ఉంటుంది?
butterfly shape, which is butterfly shape. So nodules అంటే ఇవి just painless swellings అన్నమాట. అంటే painless swellings ఉంటుంది. These are called as nodules. So most of the nodules they are not dangerous. So దీనివల్ల ఏమవుతుందంటే most of the nodules they are not dangerous, but there are some వాటికి అవి డేంజరస్ కాదా అని ఏం చేస్తారు, దే డిటర్మిన్. ఏ టెస్ట్ వల్ల డిటర్మిన్ చేస్తారు? థైరాయిడ్ గ్లాండ్స్ కానీ, లేకపోతే మనకు వచ్చిన పెయిన్లెస్ స్వెల్లింగ్స్ కానీ, స్కిన్ క్యాన్సర్ కానీ, ఎలాంటి టెస్ట్ వల్ల డిటర్మిన్ చేస్తారు ఇది డేంజరస్ కాదని? బోన్ లోపల క్యాన్సర్ ఉందా లేదా అని డిటర్మిన్ చేయడానికి ఏం చేస్తారు? స్టార్టింగ్ విత్ వన్ లెటర్ బి అనే వర్డ్ చేస్తారు, బయాప్సీ. హావ్ యు హర్డ్ దట్ బయాప్సీ? Yes, sir. Yeah, that is what they do. Next, 19th one, hoarseness. Hoarseness అంటే a change in the voice quality. మన వాయిస్ ఏంటంటే ఆ వాయిస్ లో హార్ష్నెస్ వచ్చేస్తుంది, అండ్ మనకి the throat will not be in the same manner. Salivary gland stones. So salivary gland stones అంటే salivary glands దగ్గర మనకి స్వెల్లింగ్ వస్తుంది. సెలైవరీ గ్లాండ్స్ దగ్గర హార్డ్ డిపాజిట్స్ అంటే సాలిడ్ డస్ట్ పార్టికల్స్ అన్ని అక్యూములేట్ అయిపోతాయి. అక్యూములేట్ అయ్యి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ స్టోన్స్ చిన్నవైతే మెడికేషన్స్ వల్ల తగ్గుతుంది. అదే ఇఫ్ దే ఆర్ మోర్ ఇన్ సైజ్ దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఎప్పుడైతే సెలైవరీ గ్లాండ్స్ దగ్గర సలైవ అంటే ఏంటి? Kummu. యా, సెలైవరీ గ్లాండ్స్ దగ్గర ఎప్పుడైతే మనకి స్టోన్స్ ఉంటాయో, what is it, swallowing and drinking and eating becomes very difficult. 23rd one, nasal fracture. Nasal అంటే ఏంటి? నోజ్. ఫ్రాక్చర్ అంటే బ్రేక్. సో బోన్ అంటే నోజ్ దగ్గర బోన్ కానీ బ్రేక్ అవుతే దాన్ని ఏమంటారు? కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అప్పుడు, రెజ్లింగ్ మ్యాచెస్ అప్పుడు ఏమవుతుందంటే ముక్కు ఇరిగిపోతుంది. అంటే ఆ ముక్కు దగ్గర ఉండే బోన్ ఇరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏముంటది? పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. అది ముక్కు దగ్గర బ్రీదింగ్ ప్రాబ్లం అయినప్పుడు డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్. సో దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్ విచ్ వీ హ్యావ్ ఇన్ ఈఎన్టీ. ఒక్కసారి మనం చదివిన డిసీజెస్ అన్ని మనం రీకలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ వాట్? సైనసైటిస్. సెకండ్ వన్ వాట్? Tonsillitis. టాన్సిలైటిస్. థర్డ్ వన్ వాట్? Allergic rhinitis. Okay, allergic rhinitis. Next, fourth one, Sleep apnea. sleep apnea. Next one, Laryngitis. laryngitis. Excellent. Next one, Vertigo. vertigo. Next one, Laryngeal cancer. Glue. okay, Thyroid nodules. okay. Hoarseness. Shortness, Salivary Salivary gland stones. salivary Nasal gland fracture. stones. సో వీటికి Nasal fracture. డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ఎలా చేస్తారంటే, అంటే ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు అవి చేయరు. వీటికి ఎలా చేస్తారంటే ఓటోస్కోపీ. ఓటోస్కోపీ అంటే ఎవరైనా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? మన చెవి లోపల ఒక చిన్న ఒక మెటాలిక్ ది కానీ, ఒక సన్న ట్యూబ్ లాంటిది కానీ ఒకటి పెడతారు. దాంట్లో ఏముంటది అంటే ఒక కెమెరా ఉంటుంది, వెరీ స్మాల్ కెమెరా వేస్ దేర్. సో మనకి మన చెవి లోపల ఎంత గ్లూ ఉంది, మన చెవి లోపల ఎంత డస్ట్ ఉంది, మన చెవి లోపల ఎంత బ్లాకేజ్ ఉంది అని చూపిస్తుంటారు. హావ్ యు అబ్జర్వ్డ్ ఎనీ టైం? హస్ ఎనీవన్ అబ్జర్వ్డ్? ఎవరైనా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? దట్ ఈస్ వాట్ దే డూ దట్. దాన్ని ఏమంటారు? ఆటోస్కోపీ. ఆడియోమెట్రీ. మా వినపడుతుందా మీకు? Yes, sir. ఓన్లీ వన్ ఇస్ రెస్పాండింగ్. Am I audible? Yes, sir. ఆడిబుల్ అంటే ఏంటి? వినపడుతుందా అని. ఆడియోమెట్రీ అంటే మనకి వినికిడి ఎంత మాత్రం ఉంది అని. చిన్న పిల్లలకి బాగా వినపడుతుంది, మరి ఏజ్డ్ పీపుల్ కి వినపడదు. అంటే సౌండ్ వినేదాన్ని ఏమంటారు? ఆడియోమెట్రీతో టెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి ఎంత మాత్రం వినికిడి శక్తి ఉంది, హియరింగ్ పవర్ ఎంత మాత్రం ఉంది అని చెక్ చేస్తారు, హియరింగ్ ఎబిలిటీ. దాన్ని ఆడియోమెట్రీ అంటారు. రైనోస్కోపీ. రైనోస్కోపీ అంటే నోస్ లోపల ఏమైనా బ్లాకేజెస్ ఉంటే చూడడానికి నోస్ లో కూడా ఒక కెమెరా లాంటిది పెడతారు. దాన్ని ఏమంటారు? రైనోస్కోపీ. ఆడియోమెట్రీ అంటే సౌండ్ కి సంబంధించింది,
ఆటోస్కోపీ అంటే ఇయర్ కి సంబంధించింది, రైనోస్కోపీ అంటే నోజ్ కి సంబంధించింది. అలాగే రైనోప్లాస్టీ అంటారు, నోజ్ కి సర్జరీ చేస్తారు, నోజ్ కి ఆపరేషన్ చేస్తారు, దాన్ని ఏమంటారు? రైనోప్లాస్టీ అంటారు. నౌ లెట్ us see the next one, sixth one, లారింగోస్కోపీ. మన వోకల్ కార్డ్, వోకల్ బాక్స్ అంటారు, వాయిస్ బాక్స్, దాన్ని ఏమంటారు? లారింగ్స్. ఆ లారింగ్స్ లో ఏమన్నా అబ్నార్మల్ చేంజెస్ కానీ కనపడితే దాన్ని ఎలా ఎగ్జామిన్ చేస్తారంటే లారింగోస్కోపీ అని. నెక్స్ట్ ఎయిత్ వన్, వీడియోస్ ట్రోబోస్కోపీ. సో వీడియో స్ట్రోబోస్కోపీ అంటే దే సెండ్ ద లైట్ టు విజువలైజ్ వోకల్ కార్డ్. మన వోకల్ కార్డ్ ఎలా ఉంది అని, ఆ వోకల్ కార్డ్ మాట్లాడేటప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని మూమెంట్ ఎలా ఉంది అని చెక్ చేసుకునే దానికి చేసే టెస్టే వీడియో స్ట్రోబోస్కోపీ. నెక్స్ట్ 10th వన్, సైనస్ సిటీ స్కాన్. సైనస్ ఉందా అని మనకి అనలైజ్ చేసుకునే దానికి చేసే స్కానింగ్. ఏం స్కానింగ్ ఇది? సిటీ స్కాన్. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ మెant బై సిటీ స్కాన్? సిటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? Computed tomography. వండర్ఫుల్, గ్రేట్ గర్ల్. నెక్స్ట్ దట్ ఈస్ సైనస్ సిటీ స్కాన్. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అంటే దే యూస్ ఎ థిన్ నీడిల్, అంటే ఒక సన్న నీడిల్ తో దే విల్ బి టేకింగ్ అవుట్ ద థింగ్స్ వేర్ వి హ్యావ్ సెల్స్ కానీ అక్కడ ఫ్లూయిడ్ కానీ దాన్ని కలెక్ట్ చేసి శాంపుల్ కి పంపిస్తుంటారు ఎగ్జామినేషన్ కి. ఎలర్జీ టెస్టింగ్. ఎలర్జీ అంటే కొంతమందికి కొన్ని ఫ్లవర్స్ పడవు, కొంతమందికి కొన్ని మెటీరియల్స్ పడవు, కొంతమందికి పెర్ఫ్యూమ్ పడదు, అత్తర్లు గిత్తర్లు పడవు. అలాంటప్పుడు వాళ్ళు వాటికి రియాక్ట్ అవుతున్నారు, వేటికి వాటికి ఎలర్జెటిక్ ఉన్నారు. కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి చికెన్ పడదు, కొంతమందికి పాలు పడవు. అలా కొన్నిటికి మనం ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, డ్రెస్ ఎలర్జీస్ ఉంటాయి, అండ్ కొంతమందికి ఎన్వైరన్మెంటల్ ఎలర్జీస్ ఉంటాయి, కొన్ని వాతావరణమే పడుతుంది. అలాంటి ఎలర్జీస్ ఏమున్నాయని చేసే టెస్టే ఎలర్జీ టెస్టింగ్. నెక్స్ట్ స్లీప్ స్టడీ. ఒకసారి 16th వన్ చూడండి, స్లీప్ స్టడీ. స్లీప్ స్టడీ అంటే మనం పడుకున్నప్పుడు మన బ్రీదింగ్ ఎలా ఉంది, మన ఇన్హలేషన్ ఎలా ఉంది, మన ఎక్సలేషన్ ఎలా ఉంది. అది బ్రీదింగ్ అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చేసే టెస్టే స్లీప్ స్టడీ. 18th వన్, బయోప్సీ. బయోప్సీ అంటే వాట్ ఇస్ meant బై బయోప్సీ? Examination. ఎగ్జామినేషన్. దేని ఎగ్జామిన్ చేస్తారు? ఏం కలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ చేస్తారు? Sample. శాంపుల్ తీసుకుంటారు, అంటే టిష్యూ శాంపుల్ తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. అంటే క్యాన్సరస్ గ్రోత్ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకునే దానికి చేసే టెస్టే బయోప్సీ. నేజల్ ఎండోస్కోపీ. నేజల్ అంటే దేనికి సంబంధించింది? Nose. నోజ్. నోజ్ కి మనం ఇంకోటి అంటాం, రైనో అంటారు. సో నోజ్ లోపల ఒక థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ని పంపిస్తారు. ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ దాంట్లో ఏముంటది? ఒక లైట్ ఉంటది, ఒక కెమెరా ఉంటది. దాంట్లో పంపించి మన నోజ్ లోపల ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అని చూస్తారు. ఒక మానిటర్, ఒక టీవీ లాంటి దాని ఉంటుంది. దాన్ని నేజల్ ఎండోస్కోపీ అంటారు. టిల్ట్ టేబుల్ టెస్ట్. ఈ టిల్ట్ టేబుల్ టెస్ట్ అనేది మన కార్డియాలజీలో వచ్చింది, హార్ట్ బీట్ లో. అంటే హార్ట్ కి సంబంధించిన దాంట్లో ఒక టేబుల్ మీద పడుకోబెట్టి ఆ టేబుల్ ని టిల్ట్ చేస్తారు, వాలుస్తారు. అప్పుడు అతని బాడీ ఎలాంటి రెస్పాన్స్ అవుతుంది అని చెక్ చేసే టెస్టే టిల్ట్ టేబుల్ టెస్ట్. స్కిన్ ప్రిక్ టెస్ట్. స్కిన్ ప్రిక్. ప్రిక్ అంటే ఏంటి? ప్రిక్ అంటే ఏంటి మా? పిఆర్ఏసికి. ప్రిక్ అంటే ఏంటి? గుచ్చడం. స్కిన్ మీద ప్రిక్ చేస్తారు, గుచ్చుతారు. జీన్. సో మన బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా కొంతమంది పెర్ఫ్యూమ్ చూస్తుంటారు. మనకి పెర్ఫ్యూమ్ ఎక్కడ స్ప్రే చేసుకుంటారు? చెవు దగ్గర స్ప్రే చేసుకుంటారు. గమనించారా? చెవుకు వెనకన. అంటే అలా జస్ట్ స్ప్రే చేసుకుంటే మన ఇయర్ దగ్గర ఒకసారి పట్టుకొని చూడండి, మన ఇయర్ కింద చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, చిన్న సాఫ్ట్ గా స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో అక్కడ స్ప్రే చేసుకున్నప్పుడు మనకు అక్కడ ఏమైనా ఎలర్జీ కానీ వచ్చిందంటే ఆ పెర్ఫ్యూమ్ మనకి పడదు అని అనమాట. సేమ్ ప్యాచ్ టెస్టింగ్. మన బాడీకి చిన్న చిన్న ప్యాచెస్ అతికిచ్చి ఏ కెమికల్స్ కి రియాక్ట్ అవుతున్నారని చేసే టెస్టే ప్యాచ్ టెస్టింగ్. మనకి సిటీ స్కాన్ అంటే తెలుసు, ఎంఆర్ఐ అంటే తెలుసు. సో వాట్ ఆర్ ద వేరియస్ టెస్ట్ ఒక్కసారి మనం చూద్దాం. ఎనీవన్ ప్లీజ్ రీడ్ ద వేరియస్ టెస్ట్. Otoscopy.
Okay. Audiometry, Uh, rhinoscopy, okay. laryngoscopy, Mm. video stroboscopy, Excellent. sinus CT scan, Okay. fine needle aspiration, Mm. allergy testing, Okay. sleep study, biopsy, Okay. nasal endoscopy, tilt Mm-hmm. table test, skin Okay. prick test, patch test. Skin prick test, patch testing. And ఇంకా ఉన్నాయి సిటీ స్కాన్, ఎంఆర్ఐ. ఓకే. సో ఇప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి మెడికేషన్స్ ఇస్తారు. ఒకవేళ టాబ్లెట్స్ వల్ల తగ్గిపోతే వాళ్ళు సర్జరీ చేస్తారు. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్. నేను మీనింగ్ అంతా చెప్పను, ఒక వర్డ్ చెప్తాను, మీరే ఆన్సర్ చెప్పాలి. టాన్సిలెక్టమీ. ఎక్టమీ అంటే రిమూవ్ చేయడం, వాసెక్టమీ అంటారు, క్యూబెక్టమీ అంటారు. టాన్సిలెక్టమీ అంటే దేన్ని రిమూవ్ చేస్తారు మా? Tonsils. టాన్సిల్ గ్లాండ్స్ ని రిమూవ్ చేస్తారు. అందుకే దాన్ని ఏమంటారు? టాన్సిలెక్టమీ అంటారు. ఎడినాయిడెక్టమీ. ఎడినాయిడెక్టమీ అంటే ఏంటి? నోస్ వెనకాల ఎడినాయిడ్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయడం ఏమంటారు? ఎడినాయిడెక్టమీ. సైనస్ సర్జరీ. మనకి సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేసే ఆపరేషన్ ఏమంటారు? సైనస్ సర్జరీ. నెక్స్ట్ లెట్ us see 10th one, thyroidectomy. What is meant by thyroidectomy? థైరాయిడ్ గ్లాండ్ ని రిమూవ్ చేస్తాం. థైరాయిడ్ గ్లాండ్ ని ఫుల్ గా గానీ పార్షియల్ గా గానీ రిమూవ్ చేయడం ఏమంటారు? థైరాయిడెక్టమీ అంటారు. ఓకే. నా పారాథైరాయిడెక్టమీ అంటే వన్ ఆర్ మోర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ని రిమూవ్ చేయడం ఏమంటారు? పారాథైరాయిడ్ ఎక్టమీ. నెక్స్ట్ నెక్ డిసెక్షన్. మీరు చిన్నప్పుడు చూసింటారు ఫ్రాగ్ డిసెక్షన్ అని. చేశారు ఎప్పుడైనా బయాలజీలో? No, ఫ్రాగ్ ని డిసెక్ట్ చేశారు ఎప్పుడైనా? no, sir. చేయలేదా? ఓకే. నా నెక్ డిసెక్షన్ అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ లింఫ్ నోడ్స్. మన నెక్ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్ ని లేకపోతే సరౌండింగ్ టిష్యూస్ ని వాటిని రిమూవ్ చేయడం అంటారు నెక్ డిసెక్షన్ అంటారు. నెక్స్ట్ 14th one, వోకల్ కార్డ్ సర్జరీ. అంటే ఎక్కడ సర్జరీ చేస్తారు? సర్జరీ అంటే ఆపరేషన్. ఎక్కడ? వోకల్ Vocal కార్డ్స్. cord. వోకల్ కార్డ్స్ ఏమంటారు? Voice box, వాయిస్ బాక్స్ అంటారు. వండర్ఫుల్. సేమ్. నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్ సర్జరీ. వాట్స్ మీన్ బై సెలైవరీ గ్లాండ్ సర్జరీ? సెలైవరీ గ్లాండ్స్ దగ్గర ఏమైనా Surgery. ట్యూమర్స్ కానీ లేకపోతే హార్డ్ మెటీరియల్స్ అంటే స్టోన్స్ కానీ ఫామ్ అవుతాయి, అక్కడ చేసే సర్జరీని ఏమంటారు? సెలైవరీ గ్లాండ్ సర్జరీ అంటారు. నెక్స్ట్ వన్, మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ. మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ మనకి ఫేస్ దగ్గర ఒకసారి చూడండి. మీరు ఫేస్ మీద మన చూపుడు వేలు పెట్టుకోండి. మన నోస్ దగ్గర నుంచి అంటే మన పైన దవడ, మన కింద దవడ, అప్పర్ జా అండ్ లోవర్ జా ఒకటే యాంగిల్లో ఉండాలి. మీరు చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో సైడ్ యాంగిల్లో కరెక్ట్ ప్రొఫైల్ ఉంటుంది, చూసిండ్రా? సో మెనీ హీరోస్ వాళ్ళు సైడ్ యాంగిల్లో ఫోటోలు తీస్తారు. మనం ఫోటోలు ఎప్పుడైనా చూసినప్పుడు ఫ్రంట్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి ఫోటో తీస్తుంటారు. కొంతమందికి ఏమవుతుందంటే లోయర్ జా. లోయర్ జా అంటే ఏంటి? కింద దవడ వెనక్కి ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? ఎర్లియర్ మీరు కానీ వెంకటేష్ మూవీ కానీ కలియుగ పాండవులు అనే ఒక మూవీ ఉంది. డి రిమెంబర్ వెంకటేష్ ఫస్ట్ మూవీ? దాంట్లో కూడా ఏంటంటే వెంకటేష్ కి so we have next we have
సలైవరీ గ్లాండ్స్. మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే అప్పర్ జా కానీ లోయర్ జా కానీ డిజార్డర్ ఉంటే అప్పుడు సర్జరీ చేస్తారు. దాన్ని ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. నెక్స్ట్ టాన్స్, వాట్ ఇస్ ఇట్? రైనోప్లాస్టీ. 19th వన్ చూడండి, రైనోప్లాస్టీ. డూ యు నో వన్ హీరోయిన్ బై నేమ్ శ్రీదేవి? మా ఎవరికైనా శ్రీదేవి అనే హీరోయిన్ తెలుసా? Yes, sir. శ్రీదేవి కూతురు జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసింది. డి Jahnavi. రిమెంబర్? యా. ఎవరా? జాహ్నవి కపూర్. శ్రీదేవికి నోస్ చాలా పొడవుగా ఉండేది. అందుకని ఏం చేశారంటే శ్రీదేవి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంది. నోస్ ఏం చేసింది? కట్ చేయించేసుకుంది. దాన్ని ఏమంటారు? రైనోప్లాస్టీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పొలిటీషియన్స్ కూడా, ఎవరా పొలిటీషియన్ తెలంగాణలో ఫేమస్, ఇట్స్ అ వెరీ గ్రేట్ పర్సన్ మ్యాన్, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. కేసీఆర్ నోస్ ఉంటుంది. తను నోస్ ని ప్రాపర్ షేప్ చేసుకోవాలంటే ఏమంటారు? రైనోప్లాస్టీ చేయించుకుంటారు. అండ్ have you understood this? So these are the common surgeries. Let us recollect all the surgeries. Amen surgeries. Please. Tonsillectomy, Okay. adenoidectomy, Okay. sinus surgery, Uh, thyroidectomy, parathyroidectomy, neck dissection. no, we will read only the things which we completed. నేను చెప్పిన మాత్రం చదవండి. Yeah. 9th Neck one. dissection, vocal cord surgery, Okay. salivary gland surgery, maxillofacial surgery, rhinoplasty. రైనోప్లాస్టీ అంటే ఏంటి? Nose నోస్ ని కట్ చేసి మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటి? ఫేషియల్ సర్జరీ అంటే ఏంటి? జాలైనది ప్రాపర్ గా ఉండదు. ఎడినోయిడెక్టమీ అంటే ఏంటి? థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేయడం. ఎడినోయిడెక్టమీ. నోస్ Adenoid. ఎడినోయిడ్స్ రిమూవ్ చేయడం. ఓకే ఓకే. నౌ దీస్ ఆర్ ఎక్టమీ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? రిమూవల్ అన్నమాట. ఎక్టమీ అంటే రిమూవల్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, పల్మనాలజీ. పల్మనాలజీ అంటే దేనికి సంబంధించింది? ఇది లంగ్స్ కి సంబంధించింది. మనం ఎక్కువ మంది పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎప్పుడు కలిసాం? కరోనా పీరియడ్ లో కలిసాం. కరోనా పీరియడ్ లో మనల్ని ఎలా ఉండమన్నారు? మనం ఒకటి కన్ఫర్మ్ గా వేసుకున్నాం. ఏం వేసుకున్నాం? మాస్క్ వేసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మాస్క్ ఎందుకు వేసుకున్నాం మనం? బ్రీదింగ్. ఏం బ్రీత్ చేస్తామని? ఎయిర్. యా. అంటే గుడ్. మనకి ఎప్పుడైతే next thing. So coming to the next one, we have pulmonology. Pulmonology అంటే రిలేటెడ్ టు ద లంగ్స్ అన్నమాట. మనకి పల్మనాలజీలో వచ్చే కామన్ డిసీజెస్ ఏంటి? ఏమంటారు మీకు తెలిసిన డిసీజెస్? ఇంతకుముందు మన ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉండేది. టీబీ అని వస్తుంది, ట్యూబర్కులోసిస్ అని, షయా అంటారు. అండ్ ఆస్తమా. have you heard? Yes, sir. And pneumonia, lung cancer, all these things. Okay, so we will go through some common diseases. కామన్ గా పల్మనాలజీలో వచ్చే డిసీజెస్ ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ అంటారు. ఆస్తమా అంటే ఏంటి? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది? మెయిన్ గా Breathing.
బ్రీదింగ్ ప్రాబ్లం. ఎందుకు బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుందంటే ఈ ఎయిర్ వేస్ అనేది బ్లాక్ అయిపోతాయి అనమాట. అప్పుడు వాళ్ళకి వీజింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి కొంచెం పిల్లి కూతలు అని అంటారు. అంటే సౌండ్ వస్తూ ఉంటది బ్రీదింగ్ చేసేటప్పుడు, దగ్గు వస్తూ ఉంటది, అలర్జెటిక్ ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్. ఒకసారి బాగా చూడండి, సిఓపిడి. సిఓపిడి, సి అంటే ఏంటి? క్రానిక్. క్రానిక్ అంటే మీనింగ్ ఏంటి? నేను మీకు రెండు చెప్పాను, అబ్సెక్టివ్ అని, Severe. క్రానిక్ అని. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి? తేజస్ అనేవి ఎక్కువ అవుతూ సివియర్ కండిషన్. యా. అక్యూట్ అంటే ఏంటి? సడన్ గా వస్తుంది. సో క్రానిక్, అబ్సెక్టివ్. అబ్సెక్టివ్ అంటే ఏంటి? ఆపుతా ఉంటది అనమాట. పల్మనరీ డిసీజ్ అంటే మనకి ఎయిర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రాంకైటిస్ అని, దగ్గు రావడం, తర్వాత మనకి ఈ టిఓపిడి ఎవరికి వస్తుందంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అంటుంటారు, వాళ్ళకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ నిమోనియా. నిమోనియా ఇస్ అ వెరీ డెడ్లీ లంగ్ డిసీజ్. ఈ నిమోనియా రావడం వల్ల లంగ్స్ రెండు డ్యామేజ్ అయిపోతాయి. ఒకవేళ లంగ్స్ డ్యామేజ్ అయిపోతే మన లాస్ట్ ఫైనల్ రిసార్ట్ ఏం చేస్తారు? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. మీరు వినుంటారు కదా, లంగ్స్ ఏం చేస్తారు? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా ఏం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో నిమోనియా వచ్చినప్పుడు కాఫ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, చెస్ట్ పెయిన్ అండ్ డిఫికల్టీ బ్రీదింగ్. సో ఎప్పుడైతే మనకి కాఫ్ కానీ, ఫీవర్ కానీ, బ్రీదింగ్ ఇది కానీ ఉన్నప్పుడు. నెక్స్ట్ టీబీ, ట్యూబర్కులోసిస్. అదే ఇంతకు ముందు టీబీ అనేది చాలా ఎక్కువగా ఉండేది మనకి. ఆ టీబీ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా సన్నగా ఉంటారు అనమాట. అండ్ వాళ్ళకి ఎక్కువ కాఫ్ ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, అండ్ వీక్నెస్, చాలా వీక్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎనిమిగా తయారైపోతారు. సిక్స్త్ వన్, కెన్ ఎనీవన్ రీడ్ ద సిక్స్త్ వన్? వాట్ ఈస్ ద సిక్స్త్ వన్? లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్. ఏం క్యాన్సర్ వస్తుంది? మన లంగ్స్ కి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు ఈ లంగ్స్ క్యాన్సర్ వస్తుంది అంటే కొన్ని ఎన్వైరన్మెంట్, కొంతమంది ఫ్యాక్టరీస్ లో వర్క్ చేస్తుంటారు, డేంజరస్ కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. అండ్ కొంతమంది కంటిన్యూస్ గా స్మోక్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది? ఏం క్యాన్సర్ వస్తుంది? లంగ్ క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ వన్, స్లీప్ అప్నియా. స్లీప్ అప్నియా అంటే స్లీపింగ్ డిజార్డర్. సో వీళ్ళకి స్లీపింగ్ డిజార్డర్ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళకి స్నోరింగ్ కూడా ఉంటుంది. స్నోరింగ్ అంటే ఏంటి? గురక. స్నోరింగ్ అవుతుంది. అండ్ లెట్ us see the 10th one, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే లంగ్స్ ఎప్పుడైతే గ్యాసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటావో అవి సరిగ్గా చేసుకోవు అనమాట. దానివల్ల కాఫ్ వస్తుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే గాలి సరిగ్గా పీల్చుకోలేరు. దేన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పల్మనరీ హైపర్ టెన్షన్. హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఇక్కడ మన లంగ్స్ దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. నెక్స్ట్ 16th వన్, క్రానిక్ రైనోసైనసైటిస్. క్రానిక్ మనకి తెలుసు, క్రానిక్ అంటే. రైనో అంటే ఏంటి? దేనికి సంబంధించింది? రైనో అంటే దేనికి సంబంధించింది? ఇందాకే చదివాం కదా, నోస్ కి సంబంధించి. యా. సైనసైటిస్ అంటే సైనస్ వస్తుంది. సో క్రానిక్ రైనోసైనసైటిస్ అంటే సైనస్ కానీ మనకి చాలా పీరియడ్ లో కానీ కంటిన్యూ అవుతే దానివల్ల ఫేస్ దగ్గర అంతా పెయిన్, ప్రెషర్ అవి ఉంటుంది అనమాట. అండ్ 18th వన్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. అబ్స్ట్రక్ట్ అంటే ఏంటి? డిఫికల్టీగా ఆపడం అనమాట. నిద్ర కానీ సరిగ్గా లేకపోతే దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. 19th వన్, వెరీ వెరీ ఈజీ వన్. ఎనీవన్ రీడ్ ద 19th వన్? ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్. ఆక్యుపేషన్ అంటే ఏంటి? జాబ్ అన్నమాట. మనం కొన్నిసార్లు జాబ్ చేసేటప్పుడు కొంతమంది
ఫ్లెక్స్ డిజైన్ షాప్స్ లో చేస్తుంటారు. ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసేటప్పుడు భయంకరమైన కెమికల్స్ ఉంటాయి, స్ట్రాంగ్ కెమికల్స్. కొంతమంది లెదర్ ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు. లెదర్ ఇండస్ట్రీ అంటే తెలుసు కదా, తోళ్ళు అంటే యానిమల్ స్కిన్ ని మనకి హ్యాండ్ బ్యాగ్స్ గానా పర్సులు గానా అవి తయారు చేస్తుంటారు. సో అలాంటి కెమికల్స్, అలాంటి ఇండస్ట్రీస్ లో కెమికల్స్ ఎక్కువ వాడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసే వర్క్ వల్ల, అంటే వాళ్ళు చేసే ఆక్యుపేషన్ వల్ల వాళ్ళకి లంగ్ డిసీజెస్ వస్తాయి. వాటిని ఏమంటారు? ఆక్యుపేషనల్ లంగ్ డిజీజ్ అంటారు. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద కామన్ డిజీజెస్ విచ్ వి గెట్. ఒకసారి మనం ఇప్పటి వరకు రీకలెక్ట్ చేసిన డిజీజెస్ we will read them. So what are the diseases? Asthma, Asthma. chronic obstructive pulmonary disease, Okay. TB, Pneumonia. TB, Yeah. lung Good. cancer, pulmonary hypertension, Okay. interstitial lung disease, Okay. chronic rhinosinusitis, Chronic rhinosinusitis. and obstructive sleep apnea, Okay. occupational lung disease. Okay. సో ఇలాంటి డిసీజెస్ అంటే ఏ లంగ్ డిసీజ్ కైనా సారీ, ఇప్పుడు నాకు లంగ్ డిసీజెస్ ఉందని కాదు, జస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అండ్ ఏ లంగ్ డిసీజ్ కైనా కామన్ సిమ్టమ్ ఏంటి? Cough, కాఫ్ ఉంటుంది. ఇంకేముంటది? allergy, బ్రీదింగ్ ప్రాబ్లమ్ వస్తుంటది, ఎలర్జెటిక్ ఉంటుంది. అది అంటే దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇప్పుడు మనం పల్మనాలజిస్టులు మనం కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఏం టెస్ట్లు కండక్ట్ చేస్తారు? మామూలుగా మనం పల్మనాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎక్స్రేలు తీస్తుంటారు, గమనించారా? ఎక్స్రే yes sir, ఎక్స్రే తీస్తారు కదా కామన్ గా. ఎక్స్రేలో ఏం కనబడుతుంది? lungs, ఎక్స్రేలో ఏం కనపడతాయి? లంగ్స్ లోపల ఏమన్నా మనకి అక్యూములేట్ అయిందా అని కనబడుతుంది. అండ్ లంగ్స్ కరెక్ట్ షేప్ లో ఉన్నాయా, లేకపోతే లంగ్స్ లో ఏమైనా అబ్నార్మల్ గ్రోత్ ఉందా అని మనకి కనబడుతుంది. అదే ఎక్స్రేస్. నెక్స్ట్, లెట్ us see the third one, లంగ్ వాల్యూమ్ మెజర్మెంట్. లంగ్ వాల్యూమ్ మెజర్మెంట్ అంటే లంగ్స్ యొక్క వాల్యూమ్ అంటే సైజ్ ని అనలైజ్ చేసే టెస్టే లంగ్ వాల్యూమ్ మెజర్మెంట్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్. దీన్ని ABG అంటారు. సో మనకి బ్లడ్ టెస్ట్ వల్ల మనకి ఎంత ఆక్సిజన్ ఉంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకుంటున్నాం అని మనం తెలుసుకునే టెస్టే ABG టెస్ట్. సిక్స్త్ వన్, వాట్ ఈస్ ద సిక్స్త్ వన్? exercise stress test, Yeah, what is meant by exercise stress test? ఎక్సర్సైజ్ అంటే తెలుసు, స్ట్రెస్ అంటే తెలుసు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది? స్ట్రెస్ కి లోన్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుల్అప్స్ కానీ పుషప్స్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ మనం ఎక్కువగా చేసినప్పుడు ఏమవుతుంది? మనం గ్యాస్పింగ్ అవుతుంది. తిరుమలకి వెళ్ళారు ఎప్పుడైనా? తిరుపతి తిరుమల yes sir, ఓకే, కొండ మీదకి నడుచుకొని వెళ్ళారా? yes sir, ఓకే. మనం ఎన్ని మెట్ల నుంచి మనకి బ్రీదింగ్ ప్రాబ్లం డిఫికల్ట్ వచ్చేస్తుంది? పైకి వెళ్ళేటప్పుడు మనకి అవేవో మెట్లు అంటారు, మా చిన్న చిన్న మెట్లు ఉంటాయి. మోకాళ్ళ పర్వతమా yes sir, కరెక్ట్ అనిలేనా? సో అక్కడ మా మోకాళ్ళ పర్వతం దగ్గర మనకి చాలా గ్యాస్పింగ్ వస్తుంది. అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, మనం ఊపిరి సరిగ్గా తీసుకోవాలి. ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్. ఇప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని తిరుమలకి కొండకి ఎక్కేసి రమ్మని చెప్పలేరు కదా, వాళ్ళందుకని ఏం చేస్తారు? ట్రెడ్మిల్ అని ఉంటుంది, మీరు చూస్తుంటారు జిమ్ లో ఉంటుంది, ఒక దాని మీద పరిగెడతా ఉంటారు, దాని ట్రెడ్మిల్ మీద టెస్ట్ చేస్తుంటారు. స్టేషనరీ బైక్ ఉంటుంది. అదే నెక్స్ట్ వన్ ఈజ్ లెట్ us see 10th వన్, లంగ్ క్లియరెన్స్ ఇండెక్స్. సో చిన్నపిల్లలకి ఎయిర్వే ఫంక్షన్ ఎలా ఉంది, ఎయిర్వే ఫంక్షన్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసే టెస్ట్ లంగ్ క్లియరెన్స్ టెస్ట్. నెక్స్ట్ 12th వన్, ఇది మీరు ఎప్పుడు చూస్తుంటారు. వాట్ ఈస్ ద 12th వన్? pulse oximetry, చూసారా పల్స్ ఆక్సిమీటర్?
చూసి పల్స్ ఆక్సిమీటర్ మనకి మన పల్స్ ఎలా ఉంది, మన హార్ట్ బీట్ ఎలా ఉంది అని చెక్ చేస్తే దానికి ఏం చేస్తారు? ఒక చిన్నది మన బటన్ వేలకి మన 4 ఫింగర్ కి పెడతారు. 4 Yes, ఫింగర్ sir. కానీ మిడిల్ ఫింగర్ కానీ గమనించారా? Middle finger, sir. మిడిల్ ఫింగర్ కానీ కొన్నిసార్లు 4 ఫింగర్ కానీ పెడుతుంటారు. దాన్ని ఏమంటారు? పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఈ పల్స్ ఆక్సిమీటర్ వల్ల మన సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని మనకి చెక్ చేస్తారు. నెక్స్ట్ బ్రాంకోస్కోపీ. స్కోపీ అంటే ఏంటి? ఒక పైప్ లాంటిది కానీ లైట్ ఉంటుంది, ఆ పైప్ లో లైట్ కెమెరా ఉంటుంది, దాన్ని పంపిస్తారు. సో ఈ లైట్ ఉండే కెమెరా ఉండే దాన్ని మన లంగ్స్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకు? మన లంగ్స్ ఎలా ఉన్నాయని కండిషన్ తెలుసుకునేదాన్ని. దాన్ని ఏమంటారు? బ్రాంకోస్కోపీ అంటారు. నెక్స్ట్ 15th వన్ స్లీప్ స్టడీస్. అంటే స్లీప్ స్టడీస్ అంటే ఏంటి? స్లీప్ స్టడీస్ అంటే ఏంటి? మనం ఎంతసేపు పడుకుంటున్నాం, మనం పడుకునేటప్పుడు మనకి ప్రాపర్ స్లీప్ వస్తుందా, ఇంప్రాపర్ స్లీప్ ఉందా అని తెలుసుకునేదానికి స్లీప్ స్టడీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒకసారి మనం ఈ టెస్ట్లన్నీ రీకలెక్ట్ చేసుకుందామా? ఎనీవన్ రీడ్ ద టెస్ట్? Lung volume measurement. Spirometry, sorry, what is it? Lung volume measurement. measurement. Yeah. Lung volume Arterial blood measurement. pressure. Okay. Express test. Okay. Lung clearance index. Okay. Pulse oximetry. Okay. Bronchoscopy. Okay. Sleep studies. Sleep studies. Okay, next. And there are some other treatment methods. Oxygen therapy. Third one ఒకసారి చూడండి. ఆక్సిజన్ థెరపీ అంటే ఆక్సిజన్ కానీ తక్కువ ఉంటే మనం గమనించుంటాం. అంబులెన్స్ లో కిక్కిగానే కొంతమందికి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం పెడతారు? ఆక్సిజన్ పెడతారు. దాన్ని ఏం థెరపీ అంటారు? ఆక్సిజన్ థెరపీ అంటారు. నెక్స్ట్ రెస్పిరేటరీ ఫిజియోథెరపీ. రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఎక్సర్సైజెస్ చేయించడం. రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయించడం ఏమంటారు? రెస్పిరేటరీ ఫిజియోథెరపీ. సో మీరు మామూలుగా యోగాసనాల్లో చూస్తుంటారు, ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తుంటారు. సేమ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒకసారి చూడండి. చెస్ట్ ఫిజియోథెరపీ. చెస్ట్ ఫిజియోథెరపీ అంటే ఏంటి? సో మనకి లంగ్స్ లో కానీ ఏమన్నా మ్యూకస్ కానీ ఏమన్నా అబ్స్ట్రక్ట్ అయి ఉంటే అప్పుడు మనకి ఈ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. 8th వన్ స్మోకింగ్ సెసేషన్. స్మోకింగ్ అంటే సిగరెట్ తాగే వాళ్ళకి స్మోకింగ్ ఆపేదానికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఆర్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంటారు. దాన్ని ఏమంటారు? స్మోకింగ్ సెసేషన్. అండ్ యాంటీబయాటిక్ థెరపీ. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. యాంటీబయాటిక్ థెరపీ అంటే మనకు కొన్నిసార్లు నార్మల్ టాబ్లెట్స్ వల్ల తీసుకుంటే తగ్గకపోతే ఏ టాబ్లెట్స్ ని ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్? యాంటీబయాటిక్స్ ఇస్తారు. అండ్ 10th వన్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. యు నో వాట్ ఈస్ మీన్ బై లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్? లంగ్స్ ని ఏం చేస్తారు? లంగ్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. 13th వన్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనో అంటే ఏంటి? రెసిస్టెన్స్ పవర్. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. సో మన బాడీ మన రెసిస్టెన్స్ పవర్ పెంచుకునే దానికి ఇచ్చే ట్రీట్మెంటే ఇమ్యూనోథెరపీ. 15th వన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మన లైఫ్ స్టైల్ ని మనం చేంజ్ చేసుకోవాలంటే స్మోకింగ్ ఉంటే ఆపేసేయాలి. అండ్ మన వర్క్ ఎన్వైరన్మెంట్ కానీ బాగాలేకపోతే దాన్ని మార్చుకోవాలి. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ. 18th వన్ లంగ్ వాల్యూమ్ అంటే లంగ్స్ యొక్క వాల్యూమ్ కానీ ఎక్కువగా ఉంటే వాటిని సైజ్ తగ్గిస్తారు. దాన్ని లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అంటారు. అండ్ లెట్ us see the 24th వన్ లంగ్ రిసెక్షన్. 24th వన్ లంగ్ రిసెక్షన్ అంటే ఒక చిన్న సర్జరీ చేసి లంగ్స్ దగ్గర ట్యూమరస్ గ్రోత్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఒక్కసారి మన వేరియస్ ఇంటర్వెన్షన్స్ ఒకసారి చదువుదాం. వాట్ ఆర్ దోస్ థింగ్స్ మా?
ఆక్సిజన్ First one. థెరపీ, Oxygen therapy. రెస్పిరేటరీ ఫిజియోథెరపీ, Okay. చెస్ట్ ఫిజియోథెరపీ, Okay. స్మోకింగ్ సెసేషన్, నేను ఇప్పుడు మీకు సెవెంత్ది చెప్పలేదు అసలు. పల్మనరీ రీహాబిలిటేషన్ అనే వర్డ్ చెప్పలేదు. ఏమైంటది అసలు ఈ పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే? రీహాబిలిటేషన్ అంటే ఏంటి? బ్రింగింగ్ బ్యాక్ టు ది నార్మల్ కండిషన్. పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఏంటి? ఏమైంటది? ఈ రెస్పిరేటరీ కండిషన్స్ అంటే బ్రీదింగ్ కండిషన్స్ ని నార్మల్ కండిషన్ కి తీసుకొని వచ్చేదానికి పెట్టే ఎఫర్టే పల్మనరీ రీహాబిలిటేషన్. కొన్నిసార్లు మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళండి, ప్రకృతిలోకి వెళ్ళండి, నేచర్ని ఎంజాయ్ చేయండి అంటారు. అవన్నీ ఏ ప్రాసెస్? పల్మనరీ రీహాబిలిటేషన్. నెక్స్ట్ వన్ మా స్మోకింగ్ ప్లీజ్ సెసేషన్, రీడ్ ది నెక్స్ట్ వన్. ఓకే. యాంటీబయాటిక్ థెరపీ, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓకే. ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఓకే. లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ, లంగ్ నేను రిసెక్షన్. ఇప్పుడు అలాగే మీకు బ్రాంకోస్కోపీ అని చెప్పలేదు. స్కోపీ అంటే ఏంటి? పైప్, ఒక పైప్ లాంటిది. ఆ పైప్ కి ఏముంటది? కెమెరా ఉంటుంది, లైట్ కూడా ఉంటది కదా, రైట్? సో ఆ లైట్ అదన్నీ ఎవరు అబ్జర్వ్ చేస్తారు? డాక్టర్. అంటే మనకి ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ లైట్ కెమెరా పెట్టి మన బ్రీదింగ్ చేసేటప్పుడు ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయని అనలైజ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ లెట్ us see the next one. Pulmonary rehabilitation and లంగ్ రిసెక్షన్. yeah. Okay. So if you have any doubts, you can ask. మరి ఇప్పుడు మనం చెప్పిన టాపిక్స్ అన్ని వర్డ్ బట్టి మనం అనలైజ్ చేయగలుగుతాం. గమనించారా? వర్డ్స్ బట్టి అనలైజ్ చేస్తున్నాం. గర్ల్స్ are you there? Yeah. So that is what we have to do అన్నమాట. అంటే ఏ టాపిక్ అయినా మనం సింపుల్ గా ఎలా చేయాలంటే, మాక్సిమం ఏమన్నా ఒక 10 బిట్స్ అంటే ఆ 10 బిట్స్ మనం బై హార్ట్ చేయట్లేదు. We have to just understand them. We have to understand them and then we should try to make out the meaning of each and every word. So దానివల్ల మనకి ఏమవుతుందంటే it will be very very easy for us to remember everything. For example, మనకి స్కోపీ అంటారు. స్కోపీ అంటే ఏంటి? పైప్ కి ఒక కెమెరా లైట్ ఉంది. ఓకే. అండ్ అలాగే రిమూవల్ ని ఏం వర్డ్ అంటాం? వాసెక్టమీ, ట్యూబెక్టమీ. ఇలా ఎక్టమీ వచ్చిందంటే ఏమవుతుంది? రిమూవల్ అన్నమాట. ఓకే. సో